ఐపీఎల్ 2024 17వ సీజన్ అదరగొట్టేస్తుంది. ఎవ్వరూ ఊహించిన విధంగా ప్లే ఆఫ్స్కి రసవత్తరంగా మారింది. అయితే బిఫోర్ ప్లే ఆఫ్స్ ముందు టోటల్గా 10 టీమ్స్ కలిపి 70 మ్యాచ్లు ఆడాలి. ఇప్పటికి కంప్లీట్ అయింది 59 మ్యాచ్లే. బట్ అఫీషియల్గా ఒక్క టీం కూడా ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అవ్వలేదు. సో దీన్ని బట్టి చివరి 11 మ్యాచ్లు ప్లే ఆఫ్స్కి ముందు ఒక యుద్ధాన్ని తలపించేలా ఉంటాయి అనడంలో సందేహం లేదు. అలాగే 2 టీమ్స్ మాత్రమే అఫీషియల్గా ఈ మార్క్ పొందాయి, అంటే ఎలిమినేట్ అయ్యాయి. అంటే ఆల్మోస్ట్ 8 టీమ్స్ కూడా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయని చెప్పుకోవాలి. మిగిలిన 11 మ్యాచ్లు అయితే మాత్రం డోంట్ మిస్ అని చెప్పుకోవాలి. ఈ సీజన్ తొలి నుండి ఇలాంటి సస్పెన్స్లు, థ్రిల్లింగ్లు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. మనం గమనించలేదు అంతే. ఇప్పటి వరకు పూర్తయిన 16 సీజన్స్ కంటే ఈ సీజన్ రికార్డ్స్లకి బాబనే చెప్పుకోవచ్చు. T20 క్రికెట్ హిస్టరీలోనే సెకండ్ హైయెస్ట్ రన్స్, అలానే ఐపీఎల్ హిస్టరీలోనే తొలి హైయెస్ట్ రన్స్ 287 పరుగులు, T20 హిస్టరీలోనే హైయెస్ట్ రన్ చేజ్ 262 పరుగులు, అలానే ఒకే T20లో 2 ఇన్నింగ్స్ల మీద ఎక్కువ సిక్స్లు 42, అలాగే ఒక T20లో ఒక ఇన్నింగ్స్లో ఎక్కువ సిక్స్లు 22, 150+ రన్ చేజ్ని తక్కువ బంతుల్లో ఈ సీజన్లో ఛేదించబడింది. అంటే SRH 164 పరుగుల టార్గెట్ని కేవలం 9.4 ఓవర్లోనే చేసి పక్కన పడేసింది. ఇలాంటి రికార్డులకి బాబు ఈ సీజన్ అని చెప్పుకోవచ్చు. అలానే ప్రతి మ్యాచ్కి యావరేజ్గా 18 సిక్స్లు, ప్రతి 13 బంతులకి యావరేజ్గా ఒక 6, అలానే ప్రతి 5 బంతులకి ఒక 4, డెత్ ఓవర్స్లో అయితే ఏకంగా ప్రతి 4 బంతులకి ఒక 4 చొప్పున నమోదయ్యాయి. ఈ రికార్డ్స్ మరి ఈ బ్లాస్టింగ్ల వల్ల ఈ సీజన్కి మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్గా పేరు కూడా పెట్టేశారు. అలానే పాయింట్స్ టేబుల్, ప్లే ఆఫ్స్, ఎలిమినేట్ ఇలాంటి విషయాల గురించి ఇక్కడి నుంచి జరిగే 10 మ్యాచ్ల్లో నరాల తెగే ఉత్కంఠ ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇంకా కేవలం 11 మ్యాచ్లే, బట్ తేలాల్సిన లెక్కలు అయితే చాలానే అని చెప్పుకోవచ్చు. 4 టీమ్స్ ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవ్వాలి, మరొక 4 టీమ్స్ ఎలిమినేట్ అవ్వాలి. నిన్న సిఎస్కే మీద జీటీ విజయంతో ప్లే ఆఫ్స్కి మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. ఆర్సీబీ లాంటి టీమ్స్కి మరింత అవకాశాలు పెరిగాయి. ఒకసారి పాయింట్స్ టేబుల్ చూస్తే కేకేఆర్ మరియు ఆర్ఆర్ టాప్ స్పాట్ని డామినేట్ చేస్తున్నాయి. కొన్ని రోజులు ఆర్ఆర్ టాప్ ప్లేస్లో ఉంటే కొన్ని రోజులు కేకేఆర్ నిలుస్తుంది. ఓవరాల్గా బోత్ టీమ్స్ 11 మ్యాచ్లు చొప్పున ఆడి 8 గెలిచి 3 ఓడి 16 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉన్నాయి. థర్డ్ స్పాట్ వచ్చేసరికి సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిన SRH 12 మ్యాచ్లు గాను 7 గెలిచి 5 ఓడి 3వ స్పాట్లో ఉంది. ఇక 4th స్పాట్ సిఎస్కే 6 విజయాలు 6 ఓటములతో ఉంది. అయితే తర్వాత 2 మ్యాచ్లు సిఎస్కే మెరుగైన రన్ రేట్తో గెలవాలి ప్లే ఆఫ్స్ చేరాలంటే. అయితే మే 12న సండే ధమాకాలో తొలి మ్యాచ్గా అంటే ఈవినింగ్ 3:30కి సిఎస్కేకి హోమ్ గ్రౌండ్ అయిన చపాక్ స్టేడియంలో సిఎస్కే మరియు రాజస్థాన్ రాయల్స్ ఒక ఇంట్రెస్టింగ్ పోరుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ మ్యాచ్లో సిఎస్కే గెలిస్తే ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగుపడతాయి, లేదంటే అఫీషియల్గా ఆర్ఆర్కి క్యూ మార్క్ వస్తుంది, అంటే ప్లే ఆఫ్స్కి తొలి జట్టుగా క్వాలిఫై అవుతుందని చెప్తున్నా. ఇక ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ పాస్ట్లో ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది, అలాగే ఇక్కడ ఐపీఎల్ స్టాట్స్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి, పాస్ట్లో ఎలా ఉన్నాయి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, వెదర్ కండిషన్ ఎలా ఉండబోతుంది, ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఈ ప్లేయర్స్ ఎవరు, అన్నిటిపై 1 by 1 ఒక లుక్ వేసేద్దాం. ముందుగా చిదంబరం స్టేడియం గురించి మాట్లాడుకుంది. దీన్ని 1916లో ఓపెన్ చేశారు. సెకండ్ ఓల్డెస్ట్ ఇండియన్ క్రికెట్ స్టేడియం. ఇది తమిళనాడు స్టేట్ టీమ్స్కి అయితే హోమ్ గ్రౌండ్లో పనిచేస్తుంది అనమాట. అలానే సిఎస్కేకి హోమ్ గ్రౌండ్. ఆడియన్స్ ఫేవర్ అయితే అన్బిలీవబుల్ అని చెప్పుకోవచ్చు. ఆడియన్స్ కెపాసిటీ 50,000గా ఉంటే 45,000 సిఎస్కే ఫ్యాన్సే ఉంటారు. అందులో 45,000 కూడా ధోని నామస్మరణ మోగిపోవడం పక్క. అయితే డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. ఐదర్ సైడ్స్ వచ్చేసరికి 62 నుంచి 65 మీటర్లు గాను, స్ట్రైట్ వచ్చేసరికి 75 మీటర్లు గాను, బిహైండ్ వచ్చేసరికి 58 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిందే, స్లో సైడ్ వికెట్ అని. అలానే స్పిన్నర్స్కి మరియు స్లో పేస్ బౌలర్స్కి బాగా హెల్ప్ ఉంటుంది. బట్ కొన్ని మ్యాచ్ల్లో స్కోర్లు అయితే భారీగా నమోదయ్యాయి. బ్యాట్స్మెన్స్కి చాలా ఈజీగా మారింది. బట్ ఈ సీజన్లో కొన్ని లో స్కోర్స్ కూడా డిపెండ్ అయి ఉన్నాయి. సో నేనైతే మాత్రం పక్క బ్యాటింగ్ ట్రాకే అనుకుంటున్నా ప్రజెంట్ సీజన్ బట్టి. వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇండియాలో సమ్మర్ సీజన్ అయితే రన్నింగ్లో ఉంది. సో వర్షాలు పడడం, మ్యాచ్కి అంతరాయం కలగడం అలాంటి ట్విస్టులు అయితే ఉండవని నేను అనుకుంటున్నా. టెంపరేచర్ కొంచెం హై లెవెల్లో అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మాక్సిమం టెంపరేచర్ వచ్చి 34 నుంచి 36 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు, లో టెంపరేచర్ వచ్చి 24 నుంచి 26 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక లైవ్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్గా స్టార్ స్పోర్ట్స్లో సబ్స్క్రిప్షన్తో కూడి వాచ్ చేయవచ్చు టీవీస్లో వచ్చేసరికి. అలానే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అయితే ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా జియో సినిమాలో వాచ్ చేయవచ్చు. ఇక చపాక్ స్టేడియంలో పాస్ట్ ఐపీఎల్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. టోటల్గా ఇక్కడ 82 మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 48 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు కేవలం 32 గెలిచారు. హైయెస్ట్ టోటల్ వచ్చేసరికి 246, 5 వికెట్లుగా సిఎస్కే పెరట ఉంది. లోయెస్ట్ టోటల్ వచ్చేసరికి 70 పరుగులకి ఆర్సీబీ ఆల్అవుట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 165 పరుగులు గాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 151 పరుగులు గాను ఉంది. మోస్ట్ రన్స్ వచ్చేసరికి సురేష్ రైనా
మోస్ట్ సిక్సెస్ ఎంఎస్ ధోని, మోస్ట్ వికెట్స్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. ఇదంతా పాత కథ. నవ్ ఎలా ఉందో పరిశీలిస్తే సిఎస్కేకి హోమ్ గ్రౌండ్ ఆల్రెడీ 6 మ్యాచ్లు ఆడేసింది ఈ సీజన్లో. దిస్ ఈజ్ లాస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. 6 రోండు ఓడింది. ఈ సీజన్లో హోమ్ గ్రౌండ్లో 2 మ్యాచ్లు ఓడటం అనేది సిఎస్కేకి బిగ్ లాస్ అని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ సీజన్లో సిఎస్కే హోమ్ గ్రౌండ్లో ఓడిందే లేదు, అదిగా కంచుకోట్ల అని చెప్పుకోవాలి. మహా ఓడితే 1 మ్యాచ్ అంతే. అయితే ఈ 6 మాత్రం 2 ఓడింది. టోటల్గా ఇక్కడ 6 మ్యాచ్లు జరిగితే ఈ సీజన్లో ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 2 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 4 గెలిచారు. సో టాస్ కీలకం అనే చెప్పుకోవాలి. అలాగే చేజింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో హైయెస్ట్ టోటల్ చూస్తే 213 పరుగులు 4 వికెట్లుగా ఎల్ఎస్జీ ఉంది. లీస్ట్ టోటల్ వచ్చేసరికి 137 9 వికెట్లుగా కేకేఆర్ పెరట్ ఉంది. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 183 పరుగులు గాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 162 పరుగులు గాను ఉంది. ఈ సీజన్లో ఈ గ్రౌండ్లో మోస్ట్ రన్స్ చూస్తే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 6 ఇన్నింగ్స్లో ఏకంగా 396 రన్స్ కొట్టాడు. మోస్ట్ సిక్స్ వచ్చేసరికి శివన్ దుబే 6 మ్యాచ్ల్లో 26. మోస్ట్ వికెట్స్ వచ్చేసరికి ముస్తాఫిజుర్ రెహమాన్ 6 ఇన్నింగ్స్లో 11 వికెట్లతో ఉన్నాడు. ఇక ఫైనల్గా సిఎస్కే మరియు ఆర్ఆర్ల యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే పెద్దగా డిఫరెన్స్ అయితే లేవు. నియర్లీ 50-50 ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. బట్ ప్రజెంట్ 2-3 సీజన్ల నుంచి అయితే మాత్రం ఆర్ఆర్ అయితే కంప్లీట్గా సిఎస్కేని డామినేట్ చేస్తుంది. టోటల్గా 20 టీమ్స్ మధ్య 28 మ్యాచ్లు జరిగితే సిఎస్కే 15 గెలిస్తే ఆర్ఆర్ 13 మాత్రం గెలిచింది. అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సీజన్లో 2 సార్లు ఎల్ఎస్జీ సిఎస్కేని ఎలా ఓడించిందో 2023 అంటే ప్రీవియస్ సీజన్లో ఆర్ఆర్ సిఎస్కేని 2 మ్యాచ్ల్లోనూ అలాగే ఓడించింది. అంతేగాక 2022లో కూడా ఆర్ఆర్ఏ గెలిచింది. అలానే ప్రీవియస్ ఆర్ఆర్తో సిఎస్కే ఆడిన 7 మ్యాచ్ల్లో కూడా సిఎస్కే 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. అంటే కంప్లీట్గా ఆర్ఆర్ డామినేషన్ అయితే కనబడుతుంది. అదీగాక ఈ సీజన్లో ఆర్ఆర్ టాప్ క్లాస్ ఫామ్లో ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. అందే సిఎస్కేకి ఇది రివెంజ్ మ్యాచ్తో పాటు ప్లే ఆఫ్స్కి దగ్గర అయ్యే రూట్ అని చెప్పుకోవచ్చు. ఇక చివరిగా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ముందుగా ఆర్ఆర్ ప్లేయింగ్ 11 చూస్తే టోటల్గా 11 మ్యాచ్లు ఆడేసింది. 8 గెలిచింది, 3 ఓడింది. ఇంకా 3 మ్యాచెస్ రిమైనింగ్ ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తే అఫీషియల్గా క్యూ మార్క్ అయితే వస్తుంది, అంటే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతుంది. ప్రీవియస్ మ్యాచ్లో డీసీ చేతిలో అనుకోకుండా ఓడింది, అనూహ్యంగా ఓడిందని చెప్పుకోవాలి. బ్యాటింగ్లో కెప్టెన్ ఒక్కడే సంజు శాంసన్ ఎరగదీసేశాడు. బట్ దాన్ని విన్నింగ్ అయితే కన్వర్ట్ చేయలేకపోయాడని చెప్పుకోవాలి. రిమైనింగ్ ప్లేయర్స్ అందరూ బ్యాటింగ్లో బౌలింగ్లో అన్నింటిలో కూడా చేతులు ఎత్తేశారు. ముందుగా ఆర్ఆర్ యొక్క బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే తొలి మ్యాచ్ నుంచి ఇప్పటి వరకు 2 వికెట్లు తీసిన అశ్విన్ నిన్న డీసీ మీద మాత్రం 3 వికెట్లతో అందరూ 10-15 రన్ రేట్తో పరుగులు ఇస్తున్న ఇతను మాత్రం కేవలం 6 రన్ రేట్తో మంచి పోరాటం చేశారు బౌలింగ్ పరంగా. అలానే యజువేంద్ర చహల్ ఎకానమీ పరంగా చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నాడు. ఇది ఒక్కటి సరి చేసుకుంటే తిరుగుండదని చెప్పుకోవాలి ఆర్ఆర్ స్పిన్నర్కి. అలాగే బ్యాకప్గా కేశవ్ మహారాజ్ ఉన్నాడు. ఇది చపాక్ స్టేడియం కాబట్టి నా ఒపీనియన్ ప్రకారం కేశవ్ మహారాజ్ కూడా ప్లేయింగ్ 11లో ఉంటాడని అనుకుంటున్నాను. ఎందుకంటే సిఎస్కేది కూడా ఇదే తంత్రం స్పిన్ యూనిట్ మీద పనిచేస్తుంది. ఇంకా పేస్ యూనిట్ పాస్ట్ 2 మ్యాచెస్ నుండి అయితే ఆర్ఆర్ పేస్ యూనిట్ తేలిపోతుంది. జోష్ తగ్గింది. బోల్డ్ పవర్ ప్లేలో బ్రేక్స్ అయితే ఇవ్వలేకపోతున్నాడు. అలానే సందీప్ శర్మ కూడా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నాడు. తొలిలో వేసినంత బాగా అయితే బౌలింగ్ వేయలేకపోతున్నాడని చెప్పాలి. అవేష్ ఖాన్ కంప్లీట్గా లై తప్పేశాడు. సో మార్పులు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ అందరూ రాణిస్తేనే ఆర్ఆర్కి బలం. బ్యాటింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే అలాగే ఫామ్లోకి వచ్చిన జైస్వాల్ బట్లర్ ఇద్దరు గాడి తప్పారు. వీళ్ళ నుండి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్ అయితే రాకపోతే ఆర్ఆర్ కష్టమనే చెప్పుకోవాలి. రియాన్ పరాగ్ బాగానే ఆడుతున్న లాంగ్ ఇన్నింగ్స్లుగా అయితే కన్వర్ట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాడు. కాసేపు క్రీజులో సెట్ అయితే పరాగ్ ఎలాంటి ఇన్నింగ్స్లు ఆడతాడనేది ఈ సీజన్లోనే ఆల్రెడీ ప్రూవ్ చేసి చూపించాడు. ద కెప్టెన్ మ్యాన్ ఇన్ ఫామ్ సంజు శాంసన్ అందరూ ఫెయిల్ అయినా ఇతను మాత్రం ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించేలా కనిపించాడు. కానీ చివరిలో కొంచెం తడబడటం అవుట్ అవడం మ్యాచ్ ఫెయిల్ అయింది. ఇక హెట్మేయర్, రోమన్ పవన్ నుంచి ఫినిషింగ్ హిట్టింగ్లు అయితే రావడం లేదు. వీళ్ళైతే ఆడాల్సి ఉంది. అలాగే ధ్రువ్ జూరెల్ కూడా ఆడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే నిన్న మ్యాచ్లో ఆడని ధ్రువ్ జూరెల్, హెట్మేయర్ని ఈ మ్యాచ్లో అయితే చూడొచ్చని నేను అనుకున్నాను. ఓవరాల్గా ఆర్ఆర్ ప్లేయింగ్ 11లో 1-2 చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓవరాల్గా వెళ్ళవని చూసేద్దాం. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జూరెల్, షిమ్రాన్ హెట్మేయర్, రవిచంద్రన్ అశ్విన్, కేశవ్ మహారాజ్, ట్రెంట్ బోల్ట్, అవేష్ ఖాన్, యజువేందర్ చహల్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా కుల్దీప్ సేన్, శుభం దుబే, తనిష్ కొటియాన్, అబిడ్ ముస్తాక్, కునాల్ సింగ్ రాథోర్ ఇలా ఉన్నారు. ఇక ఫైనల్గా సిఎస్కే యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే 12 మ్యాచ్లు ఆడేసింది, 6 గెలిచింది, 6 ఓడింది. ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళాలంటే 2 మ్యాచ్లు గెలవాలి. ఈ ఆడే 2 మ్యాచ్లను ఖచ్చితంగా గెలవాలి. జీటీ మీద అయితే మాత్రం ఘోర ఓటమితో ఈ మ్యాచ్కి సిద్ధమైంది. బ్యాటింగ్లో బౌలింగ్లో రెండిట్లో అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే సిఎస్కే మెయిన్ డ్రాబ్యాక్ అయితే మాత్రం బ్యాటింగ్ అని చెప్పుకోవాలి. అజింక్య రహానే, రచిన్ రవీంద్ర కంప్లీట్గా అవుట్ ఆన్ ట్రాక్. కెప్టెన్ గైక్వాడ్ టచ్లోనే ఉన్న నిన్న మ్యాచ్లో డక్అవుట్ అవడం ఒక్కసారిగా టాప్ ఆర్డర్ మొత్తం చాప్ పెట్టేసింది. దీంతో కంప్లీట్గా సిఎస్కే బ్యాక్ ఫుట్లోకి వెళ్ళింది చేజింగ్లో. ఒక విధంగా సిఎస్కేకి ఇది డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పుకోవచ్చు.
సో అందుకనే టాప్ ఆర్డర్ ఖచ్చితంగా ఫామ్‌లోకి అయితే రావాలి. అలానే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అయితే మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ ఖచ్చితంగా ఆడాల్సిందే. అయితే మిడిల్ ఆర్డర్‌లో మాత్రం కొంచెం ఊరట కలిగించే అంశాన్ని చెప్పుకోవాలి. మొయిన్ అలీ, డారెల్ మిచెల్ వెల్ నాట్ టచ్ అని గమనించాం. ఆడారు కూడా. అయితే బట్ నిన్న విజయం తీసుకైతే దాన్ని మార్చడంలో ఫెయిల్ అయ్యారు. జడేజా కూడా మంచి టచ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌కైనా ధోని 4, 5 ఓవర్లు ముందొస్తే ఐ థింక్ 16 ఓవర్‌లో బ్యాటింగ్ వస్తే సీఎస్కేకి విజయం అనేది చాలా ఈజీ అవుతుంది. ఇక బౌలింగ్ యూనిట్ అయితే నిన్న మొన్నటి దాకా బాగానే ఉన్నా జీటీతో మాత్రం లై తప్పేశారు. ఈ సీజన్‌లో తొలి నుండి తుషారా దేశ్పాండే మంచి బ్రేక్స్ ఇస్తూ సీఎస్కేని ఫ్రంట్ ఫుట్‌లో అయితే నిలబెడుతున్నాడు. సో ఇలాంటి టచ్ అయితే మరోసారి తుషారా దేశ్పాండే నుంచి ఖచ్చితంగా కావాలి. అలానే శార్దుల్ ఠాకూర్ ఇంప్రెసివ్ ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నా వికెట్లు తీయడంలో మాత్రం కొంచెం బ్యాక్ ఫుట్లో ఉన్నాడు. అలానే మతిరానా, ముస్తాఫిజర్ లేని లోటు అయితే ఖచ్చితంగా కనబడుతుంది. సమర్జిత్ సింగ్ అయితే టూ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నాడు. ఇతని ప్లేస్లో చేంజ్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఐ థింక్ ముఖేష్ చౌదరిని ఇతని ప్లేస్లో ఆడిస్తారని నా ఒపీనియన్. స్పిన్ యూనిట్ని జడేజా, మొయిన్ అలీ, శాంట్నరే నడపనున్నారు. ఓవరాల్గా వీళ్ళు 11 పరిశీలిస్తే రుతురాజ్ గైక్వాడ్, రచన్ రవీంద్ర, అజింక్య రహానే, డారెల్ మిచెల్, శివన్ దుబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, తుషారా దేశ్పాండే, శార్దుల్ ఠాకూర్, ముఖేష్ చౌదరి ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా మిచెల్ శాంట్నర్, సమీర్ రిజ్వీ, షేక్ రషీద్, ప్రశాంత్ సోలంకి, అరవల్లి ఆవనిష్ ఇలా ఉన్నారు. ఓవరాల్గా ఈ ఐపీఎల్ స్టాట్స్ పరిశీలించాక వీళ్ళిద్దరి హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలించాక ఈ ప్లేయర్స్ని ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ని ఎక్స్పెక్ట్ చేశాక సిఎస్కే యొక్క విన్నింగ్ పాసిబిలిటీ 48% గాను, ఆర్ఆర్ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ 52% గాను ఉంది. అయితే మీ ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.